నమస్తే, నేను మీ హరీష్. సో వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో మనకి యుగేందర్ సార్ అని చెప్పేసి ఆర్టీసీ రిటైర్ అయిన సారు రీసెంట్గానే. సో మన యూట్యూబ్ ఛానల్ చూసి ప్లాట్ తీసుకుందామని ఇక్కడ విజిటింగ్కి వచ్చారు. సార్కు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే అసలు ఈ ప్లాట్స్ ఏంది, గేటెడ్ కమ్యూనిటీ ఏంది, హైదరాబాద్ ఏంది, ఇక్కడ షాద్ నగర్ ఏంది, ఎంత దూరం ఉంది, ఎందుకు రావాలి, ఇలాంటి కొన్ని డౌట్లు అడుగుతున్నాడు. ఒకసారి క్లారిఫై చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి. మాకు ఇక్కడ చుట్టుపక్కల సెజ్ అన్నారు సార్. సెజ్జులు అంటే ఏంటో మాకు తెలియదు. ఎందుకంటే హైదరాబాద్లో సెజ్జులు ఇజ్జులు అంటే ఏమి ఉండవు. రైల్వే స్టేషన్ ఉంటుంది, బస్ స్టాప్ ఉంటుంది. అవును సార్. వాటి గురించి మాకు సెర్జ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ సార్. సో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఎట్లా క్రియేట్ అయిందంటే, జర్మనీలో ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది గేటెడ్ అన్నాం. గేటెడ్ అంటే అర్థమైంది, గేటెడ్ కమ్యూనిటీలో ఇండ్లు ఉంటాయి. అంటే అవుట్ ఆఫ్ ద సైడ్ మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓన్లీ ఇందులోనే ఇండ్లు ఉన్నాయి. సో ఇండ్లో మనకు ఇండ్లు తప్ప వేరే కట్టుకోవడానికి మనం ఇయ్యం, అవునా కదా. సెర్జ్ అంటే కూడా అది కూడా ఒక గేటెడ్ లాంటిది. దాంట్లో కంపెనీస్ తప్ప వేరే రెసిడెన్షియల్ కి అప్రూవల్ ఉండదు. సో దాన్నే సెర్జ్ అంటాం. సో అట్లా దానివల్ల ఏమవుతుందంటే పక్కన పొల్యూషన్ అనేది ఇబ్బంది లేకుండా, ఈ కంపెనీలు 10 కంపెనీలు ఉన్నాయి, ఈ 10 కంపెనీలు ఒకే దగ్గర ఉంటాయి. సో అక్కడ పక్కన ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక కంపెనీ, అక్కడో కంపెనీ, ఎక్కడో కంపెనీ, మధ్యలో మనకి ఏమొచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఫార్మా ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి అనుకోండి, ఫార్మా కంపెనీ పక్కనే ప్లాట్ ఇండ్లు వచ్చినాయి అనుకో, ఏమవుతుంది, పొల్యూషన్ అవుతుంది. సో సెర్జ్ లో ఓన్లీ కంపెనీసే ఉంటాయి, ఏమి ఇబ్బందులు ఉండదు. సో దాన్నే మనం స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటాం. సో ఇది మనకు గేటెడ్ కమ్యూనిటీ. మనకి ఇప్పుడు హైవే ఫేసింగ్ లో చూసుకున్నారు మీరు, బెంగళూరు హైవే గురించి తెలుసు. బెంగళూరు హైవేనే హైదరాబాద్ కి మనకు ఒక ఏమంటారు, ఒక గుండెకాయ లాగా. ఎందుకు అని అంటే ఇది భారతదేశంలో అతిపెద్ద హైవే సార్. మేము దాదాపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. అండ్ ఈ హైవే ఇప్పుడు చూసిరుగా మీరు 4 లైన్స్ ఉంది. ఇప్పుడు మనం వదిలిపెట్టిన ప్లేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎందుకు అంత పెద్దగా వదిలిపెట్టారని. దాదాపు 12 లైన్ల వరకు కూడా మనకి హైవే విస్తరించినా కూడా మనం వెంచర్ దగ్గర కూడా రాదు. సో అంత స్పేస్ వదిలిపెట్టి హైవే ఫేసింగ్ పెట్టినాం మనం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా షేర్ చేసుకోండి సార్. ఇంత పెద్ద వెంచర్లో మీరు అంటున్నారు, కానీ ఇక్కడ వచ్చి చూస్తే మాకేం లాభం సార్. మేము పక్కన గ్రామ పంచాయతీ ఉంది, అక్కడ తీసుకుంటే దీంట్లో 2 వస్తుంది ల్యాండ్. ఓకే, అప్పుడు మరి మాకు ఏం లాభం సార్. సీసీ రోడ్లు అంటున్నారు, సీసీ కెమెరాలు అంటున్నారు, ఇవి అంటున్నారు, అవి అంటున్నారు, పార్కులు అంటున్నారు. మరి మాకేం లాభం ఉంటుంది సార్ కస్టమర్కి? మంచి క్వశ్చన్ సార్. మీకే కాదు, ఇప్పుడు చూస్తున్న యూట్యూబర్స్ వ్యూవర్స్ అందరికి కూడా ఇదే క్వశ్చన్ ఉంటుంది. ఏమంటారంటే, మీరు గేటెడ్ కమ్యూనిటీ అంటారు, 40 ఫీట్ల రోడ్లు అంటారు, 30 ఫీట్ల సీసీ రోడ్లు అంటారు, డ్రైనేజ్ ఇస్తామంటారు. ఇవన్నీ మేము ఈ రోజు వచ్చి మేము ఉండడానికైతే అవసరం ఉంటుంది. 10-15 సంవత్సరాల తర్వాత ఆ రోడ్ ఎక్కడ పోతుందో, ఈ డ్రైనేజ్ ఎక్కడ పోతుందో, ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడ పోతుందో అని అంటారు. సో మన సిద్ధి వినాయకులకు ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే 10 సంవత్సరాల వరకు కూడా మనం మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్లో ప్లాట్ తీసుకుంటే తక్కువ ధరకు వస్తుంది. ఎస్, గ్రామ పంచాయతీ లేఅవుట్లో తక్కువ ధరకు తీసుకుంటాం. ఏమవుతుంది, ఓన్లీ 4 రాళ్ళు బాతి మీది ఏందనేది ఇస్తారు. 10 సంవత్సరాలు ఎవరు చూసుకోవాలి సార్? అవును, ఎవరు చూసుకోవాలి సార్? మీరే చూసుకోవాలి. సంవత్సరం క్లీన్ చేయాలన్నా మీరే చూసుకోవాలి. దాంట్లో ఏదైనా చెట్లు పెట్టినా మీరే తీసుకోవాలి. మంచున్నా, మీరున్నా, చెడున్నా మీరే చూసుకోవాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు మనకు 10 సంవత్సరాల తర్వాత ఒక ప్లాట్ అమ్మాల్సి వచ్చింది. ప్లాట్ అమ్మాల్సి వచ్చినప్పుడు ఓన్లీ మనము ప్లాట్ వరకే అమ్ముకుంటాం. దానికి హౌస్ పర్మిషన్ కానించి, రోడ్స్ కానించి, డ్రైనేజ్ కానించి, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ కానించి ఇవన్నీ తీసుకురావాలంటే 10 సంవత్సరాల తర్వాత మనకి ఎంత అమౌంట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1,00,000 రూపాయలు అయింది. 10 సంవత్సరాల తర్వాత పర్మిషన్కి ఎంత అమౌంట్ అవుతుంది? అవుతుంది సార్, దానికి కూడా అంతే. దానికి ట్రిపుల్ లక్షలు కాస్త 4 లక్షలు అవుతుంది, అవునా కదా. బట్ మేమేం చేస్తున్నాము, కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది జరగొద్దని 5-6 లక్షలు ఖర్చు పెట్టొద్దని ఉద్దేశంతో ఇక్కడ 1,00,000 రూపాయలకే తయారు చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్ గా మీకు లాభం చేస్తున్నట్టే. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మీరు ప్లాట్ అమ్ముకున్నా కానీ రోడ్ వేయాల్సిన అవసరం లేదు, డ్రైనేజ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ హౌస్ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టేసుకోవచ్చు, అవునా కదా. సో మీకు గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే తక్కువ రేటు పెడుతున్నాం అనిపిస్తుంది. కానీ ఈ తక్కువ రేటుది వడ్డీ రూపంలో వసూలు చేస్తారు. ఎవరు వసూలు చేస్తారో కూడా మీకు తెలుసు. అట్లా. సో ఇది చాలా మంది అనుకుంటారు. మంచి క్వశ్చన్ అడిగారు. సో చూశారు కదా సార్. సో ఇలాంటి డౌట్స్ కస్టమర్స్కి ఉన్నాయి. ఎందుకంటే మనము ప్లాట్ అమ్మడం ఎంత ఇంపార్టెంటో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఎ కస్టమర్గా మనం వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించాలి. సో ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి. సో మన కస్టమర్కి ఇది క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మనము బుకింగ్ అనేది జరుగుతుంది.
దాని తర్వాత పేమెంట్ అనేది జరుగుతుంది, దాని తర్వాత రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో ఇదే సార్ తోటి మనము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత మనం రివ్యూ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాంటి వీడియోస్ కోసము మన హరీష్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసము మన స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.